దేవుడు మానవుల విషయమై నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం దాకా పట్టింపు కలిగి ఉన్నాడు. మనుషుని యొక్క స్థితి ఎలాంటిదైనా తన ప్రేమ చేత వారిని ఆకర్షించి ప్రేమ వలయంలో పరామర్శించి ప్రేమ ద్వారా ఆత్మీయ జీవితంలో పరాకాష్ఠ అనుభవంలోనికి తీసుకురావాలని దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పమై ఉన్నది. యాకోబు జీవితంలో దేవుడు తన కార్యమును ఆరంభించి చివరిదాకా ముగించిన సంగతి బైబిల్ పరిచయం ఉన్న వారికి విదితమే. యాకోబు అనగా మోసగాడే. అన్నను మోసం చేసిన, తండ్రిని మోసం చేసిన, మామగారిని మోసం చేసిన, అతడు మోసపోయినా దేవుడు తన కరుణించి సహాయం చేసి ఒక జనముగా సిద్ధపరిచాడన్నది చారిత్రాత్మకమైన వాస్తవం, బైబిల్ వాస్తవం కూడా. ఆ యాకోబు దేవుడు ఇప్పటికీ మారనివాడు, మార్పు లేనివాడు, ఏకరీతిగా ఉన్నవాడు. మన విషయంలో అలాగే సమర్థుడు. మనం యాకోబు లాంటి భక్తులం కాకపోవచ్చు, కానీ యాకోబు దేవుడు మన దేవుడు. అది ఎప్పుడు మన ప్రోత్సాహమే, అది ఎప్పుడు మన పురుకొల్పోయి. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికి పరమపదించాడు. 77 సంవత్సరాలప్పుడు బెర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తూ 28వ అధ్యాయం ఆదికాండంలో దైవ దర్శనము ప్రత్యక్షత పొందినాడు. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాలు నిష్ఫలమైనాయి పద్దనరాములో మామగారి ఇంటి దగ్గర. అంటే దాదాపు 97 సంవత్సరాలు ఉత్త పుణ్యాన, వ్యవహార భాషలో చెప్పాలంటే గడిచిపోయినాయి. ఇంకా మిగతా సంవత్సరాల్లోనే ఆయన ప్రభువును వెంబడించినాడు. నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలు. 147 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ప్రభువు కొరకు నిష్ఠ కలిగి బ్రతికటానికి ఇష్టపడ్డాడు. ఆయన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పాత కొత్త నిబంధనలో చాలా చక్కగా వర్ణించినాడన్న సంగతి మనకు పరిచయం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 50 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తి విషయమై పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం 28 నుండి ఆ అధ్యాయాలు రాస్తూ వచ్చినాడు. నాకు తెలిసి కనీసం 9-10 అధ్యాయాలు ఆయన చరిత్ర కొరకు కేటాయించినాడు. 50 ఏళ్ళు ప్రభు కొరకు గట్టిగా తీర్మానం చేసుకుని బ్రతికితే 10 అధ్యాయాలు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కేటాయిస్తే మన సంగతి ఏంటి మరి? దీని ప్రకారం ఆలోచించినప్పుడు 25 ఏళ్ళు ప్రభు కొరకు బాగా గట్టిగా జీవిస్తే 5 అధ్యాయాలు ఉండాలి మనల గురించి కూడా. కనీసము 10 ఏళ్ళు ప్రభు కొరకు బాగా జీవిస్తే మనల గురించి కనీసం ఒక 2 అధ్యాయాలు ఉండాలి. 5 ఏళ్ళు ప్రభు కొరకు బాగా తీర్మానం చేసుకుంటే మనల గురించి కనీసం ఒక అధ్యాయమైనా ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఆన్లైన్లో వింటున్న వాళ్ళు రక్షణ పొంది చాలామందికి 5 ఏళ్ళు అయింది అంటే ఒక అధ్యాయం ఉండాలి. కొంతమందికి 10 ఏళ్ళు అయింది, వాళ్ళకి కనీసం 2 అధ్యాయాలు ఉండాలి. కొంతమందికి 25 ఏళ్ళు అయింది అంటే వాళ్ళకి కనీసం 5 అధ్యాయాలు ఉండాలి. కొంతమందికి 50 ఏళ్ళు అయింది అంటే యాకోబుతో సమానం, వారికి 10 అధ్యాయాలు ఉండాలి. ఉందంటారా? మీకేమనిపిస్తుందో కానీ నాకేం సిగ్గేస్తుంది. ప్రభు కొరకు రక్షణ పొంది కొన్ని ఏళ్ళు గడిచిపోతున్నాయి, కానీ ప్రభు కొరకు ఏమి జీవించినట్లుగా, త్యాగం చేసినట్లుగా, ప్రయాసపడినట్లుగా, ప్రాణార్పణముగా పోయబడినట్లుగా గుర్తులేకపోవడం విషాదకరమైన సంగతి. కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మనం రక్షణ పొందిన తర్వాత మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయా అని తరిచి ఆలోచించినప్పుడు
నాకు తెలిసి మనకి ఏమీ అనిపించదు, ఎందుకంటే ప్రభుత్వం నడిస్తే కదా అనిపించడానికి. అందుకనే మనం తప్పించుకోవటానికి ఏం చెప్తామంటే, ప్రభు నా పక్షం చేసి చాలా ఉన్నా కానీ టైం లేదు, అందుకే చెప్పలేకపోతున్నా అంట. ఎవరి మీద ఒక మీద నేరం వేసేది ఆదికాండంలో నుండి మనకు అలవాటే కదా. అలాగే టైం మీద మనం నేరారోపణ చేస్తుంటాం. ఉన్నవాళ్ళు బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా చాలా సంగతులు మాట్లాడారు. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, 50 సంవత్సరాలు ప్రభు కొరకు నిష్ఠాగరిష్ఠుడిగా బతికిన యాకోబు జీవితం 5 అందమైన అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మీయమైన జీవితాన్ని తీర్చిదిద్దిన తీరుసులాగనీయం. మీరు అనుమతిస్తే ఆ 5 అధ్యాయాల్లో ఒక అధ్యాయంలో కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా బైబిల్ విద్యార్థులు ఉండి రాసుకునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, వినాల మేలు పొందాలని అనుకునే వారికి ఈ 5 అధ్యాయాలు కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాంటి వాళ్ళు శేషం మాత్రమే. 28వ అధ్యాయం ఆదికాండం దేవుడితో ఆయన మొట్టమొదటి సంధింపు. అదే బేతేలు యొక్క సంధింపు అని మనకు పరిచయం. రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన చూచినాడు. నిచ్చెన ఆకాశం నుండి భూమి మీదకి వేయబడింది. ద వర్డ్ ladder ఈజ్ రిటర్న్ ఓన్లీ వన్స్ ఇన్ ద హోల్ రిట్. బైబిల్ అంతట్లో నిచ్చెన అనే మాట ఇక్కడ ఒకటే రాయబడింది, ఇంకెక్కడా లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో యేసుప్రభు వారు ఆ నిచ్చెన తానే అని జ్ఞాపకం చేశాడు, కానీ నిచ్చెన అనే పదం అక్కడ వాడలేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆ ఒక్క వ్యక్తికి తను ఎలాంటి వాడో చూపించినాడు. భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళే మార్గమే ఆ నిచ్చెన. దేవదూతలు ఎక్కిన మార్గమే, దిగిన మార్గమే ఆ నిచ్చెన. ఆ దేవుడు మనకు కూడా దయచేయాలని కోరాడు. ఈ అధ్యాయమే లేకపోతే యాకోబు చరిత్ర మనకు కనుమరుగైంది, తెలిసిండేది కాదు. ఆ తర్వాత 2వ ప్రాముఖ్యమైన అధ్యాయము 32 ఆదికాండం. ఇక్కడ యాకోబు మహాయూము అనగా 2 సేనలు. 32వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 32. 2వ వచనం లేదా 1వ వచనం కూడా చదువుతా. యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనేరు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా నేను? యాకోబు 50 ఏళ్ళ జీవితంలో దేవదూతలను ఎన్నిసార్లు చూసినాడు? మనం దేవదూతలను ఎన్నిసార్లు చూసినాం? మనం అనుకుంటాం మనమే దేవదూతలని, అట్లనే అనుకుందాం. 28వ అధ్యాయంలో దేవదూతలు ఎక్కుచూ దిగుచుండే చూశాడు. అలాగే 30వ అధ్యాయంలో కూడా దేవదూతలు చూశాడు. దేవుడు ఆయన భద్రపరిచి సిద్ధం చేసి తన గొప్ప కార్యాలతో వారికి వెల్లడి చేయటానికి ఇష్టపడ్డాడు. అక్కడ జరిగిన సందర్భం మనకు పరిచయము. ఇది దేవుని సేన అని యాకోబు ఆ స్థలానికి మహనయము అని పేరు పెట్టాడు. 2 క్యాంప్స్, 2 సేనలు. దేవుడు భూమి మీద ఒక సేనను సిద్ధం చేసినాడు, అదే యాకోబు సేన. పైనుండి ఒక సేనను సిద్ధం చేసినాడు, అదే దేవదూతలు సేన. అంటే మన టైప్ సేన అనుకోవద్దండి. మన టైప్ సేన అంటే సువార్తలో దయ్యం పట్టిన సేనా వ్యక్తి ఉన్నాడు కదా, మనకి అలాంటి సేన గుర్తొస్తాడు, కానీ ఈ సేన గుర్తురాదు. మనకు మంచి గుర్తురావు కానీ చెడు బాగా గుర్తొస్తాయి. పరిశుద్ధత గుర్తురాదు కానీ పాపం బాగా గుర్తొస్తుంది. నీతిమంతుడు గుర్తురాడు కానీ దుర్నీతిమంతుడు బాగా గుర్తొస్తాడు. మేలు గుర్తుండదు కానీ కీడు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు యాకోబు జీవితంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడికి భూమి మీద ఒక జనం ఉంది, సేన. అలాగే పరలోకంలో కూడా ఒక బలం ఉంది, సైన్యం ఉంది, వారే దేవుని దూతలు. అందుకే ఆ స్థలానికి ఆయన మహనయం అనే పేరు పెట్టిన వాక్యంలో చూస్తాం. ఈ వెలుగు మహనయము, 2 సేనలు, 2 క్యాంప్స్. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు పరలోక సైన్య సమూహం కూడా ఉంది అనే అవగాహన క్రైస్తవునికి వచ్చినప్పుడు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది.
అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది కదా, ఇంత గొప్ప మోహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున. సో వీ హ్యావ్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్ సరౌండ్ క్యాంపింగ్ ఆస్. మన చుట్టూ అల్లుకొని ఉన్న సాక్ష్య సమూహం ఉంది. అలాగే మన దగ్గర ఉన్న దేవుని ప్రజలైన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము ఉంది. 2 క్యాంప్స్, 2 సేనలు, మహనయుం. భూ సంబంధమైన జనముగా ఉన్నాడు, మనమైతే యేసుప్రభు యొక్క రక్తము పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహముగా కనబడుతూ ఉన్నాం. అది 2వ అనుభవం, 2వ ప్రాముఖ్యమైన. 3వది 35వ అధ్యాయంలో ఎల్ బెతేలు అని యాకోబు ఒక బలిపీఠాన్ని కట్టి దేవుడు చూపించిన బేతేల్ దగ్గర దానికి పేరు పెట్టిన సంగతి మనకు పరిచయం. శాంక్టిఫికేషన్, పరిశుద్ధత. యాకోబు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన పదాలు ఉన్నాయి. అది నేను మీకు చెప్తే మీకు అంత ఇష్టం ఉండకపోవచ్చు. దాంట్లో ఒకటి ఏంటంటే పాతి పెట్టెను, ఇంకోటి ఏంటంటే దాచిపెట్టెను. దాచిపెట్టడం మనకి ఇష్టం, కానీ పాతి పెట్టడం భవిష్య ఇష్టం ఉండదు. ఎవడు దాచిపెట్టగలరో వాళ్ళు మాత్రమే పాతి పెట్టగలరు అనుకుంటా. ఏది దాచిపెట్టాలో ఏది పాతి పెట్టాలా యాకోబు బాగా ఎరిగినవాడు. అందుకే దేవుడు ఆయనకు అక్కడ ప్రత్యక్షమై ఆయన ఆశీర్వదించిన సంగతి వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. దైవ ప్రత్యక్షత, దైవ సాన్నిధ్యంలోనికి మనల్ని మరలా తోడుకుని వస్తుంది. ఆ తర్వాత 4వది 46వ అధ్యాయంలో దేవుడు బెర్షెబాలో యాకోబును దర్శించి ఐగుప్తుకు వెళ్ళటానికి భయపడుతున్నాడు యాకోబు. అందుకే నువ్వేం భయపడొద్దు, నేను నీతో పాటు వచ్చేస్తా, నువ్వు అక్కడికి వెళ్తావు, గొప్ప జనం అవుతావు, మరలా నేను నిన్ను అక్కడి నుండి నిన్నంటే నీ జనాన్ని సంతతి నేను తోడుకొని వస్తానని చెప్పి పంపించినాడు. అది 4వ ప్రాముఖ్యమైన ఘట్టం. 5వది ఆఖరిది 48వ అధ్యాయంలో మనం చూస్తే 49 కూడా 50లో దేవుడు తన ఆశీర్వాదమునకు వాడుకున్న సంగతి మనకు పరిచయం. అందుకే యాకోబు ఆశీర్వదించే స్థానంలోనికి వచ్చినాడు. కనుక ఈ 5 అధ్యాయాలు యాకోబు జీవితంలో ఒక కలకితో రాయి ప్రాముఖ్యమైన ఘట్టాలు. మొదటిది ఆదికాండం 28, రెవల్యూషన్, ప్రత్యక్షత. 2వది ఆదికాండం 32వ అధ్యాయం, ఎబ్బోకురేవులో దేవుని దర్శించుట, 2 సైన్యములను చూచుట, సప్లికేషన్, ప్రార్థన. 3వది ఆదికాండం 35వ అధ్యాయం, శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడట. 4వది ఆదికాండం 46వ అధ్యాయం, డైరెక్షన్, దేవుని నడిపింపులో ఉండుట. 5వది ఆఖరిది ఆదికాండం 48, 50 అధ్యాయాలు, బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఒక వ్యక్తిని దేవుడు ఎంత ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళాడు. 28వ అధ్యాయంలో రాత్రి పడుకునున్న వాణ్ణి ఆశీర్వాదము 49వ అధ్యాయంలో ఆశీర్వదించే స్థానంలోనికి దేవుడు యాకోబుని వెళ్ళాడు. అది ఆశ్చర్యకరమైన సంగతి. ఆయనే దేవుని యొక్క ఆశీర్వాదంగా కోరాడు. ఇప్పుడు ఆయన అనేకులను ఆశీర్వదించడానికి పూనుకున్నాడు. మీకు తెలుసు కదా, యాకోబు మొదట ఎవరిని ఆశీర్వదించాడు? ఆశ్చర్యం వేస్తుంది, ఫరోను ఆశీర్వదించినాడు. ఫరో అంటే అంత మన మాదిరి సన్నబన్న వ్యక్తి కాదు. ఐగుప్తు సామ్రాజ్యానికి అధిపతి, యోసేపు పైనున్నవాడు. అలాంటి రాజును ఆశ్రయించినాడు. రాజులు ఆయన గర్భంలో రావడం కాదు, రాజులను ఆశ్రయించినాడు. 2వది యాకోబు తర్వాత ఎవరిని ఆశీర్వదించినాడు? యోసేపు పిల్లలను ఆశీర్వదించినాడు. తర్వాత తన 12 మంది కుమారులను యాకోబు ఆశీర్వదించిన సంగతి పరిచయం. ఒక చేత్తో దేవుని ఆశీర్వాదం తీసుకున్నాడు, ఇంకో చేత్తో దేవుని ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచిపెట్టడానికి దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చినాడు. క్రైస్తవం ఇదే. యాకోబు మనకు నేర్పించే పాఠం అదే. ఇప్పుడు ఈ 5 అధ్యాయాల్లో మనము ఏ ప్రాముఖ్యమైన అధ్యాయంలో ఉన్నామో
వడబోసుకోవటానికి ప్రయత్నం చేస్తే నాకు తెలిసి 5 అధ్యాయాల్లో మన అధ్యాయం లేదంటే తప్పు కాదేమో. అయినా యాకోబు దేవుడు మారలేదు. మనల్ని కూడా అలాంటి అనుభవంలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఆ కారణం చేత ఆదికాండం 49వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుని యాకోబు ద్వారా, అనగా యాకోబు కుమారులను ఆశీర్వదించడానికి యాకోబును వాడుకున్నట్లు ఈ దినాన్ని యాకోబు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆ 49వ అధ్యాయంలోని ఆశీర్వాద సంపదలోనికి మనం ప్రవేశించక మునుపు 48వ అధ్యాయంలో దేవుడు యాకోబుకి ఏమై ఉన్నాడో యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అనుమతిస్తే ఈ మొదటి సెషన్లో 48వ అధ్యాయంలో ఉన్న దైవ ఏర్పాటుకు సంబంధించి 5 సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం 3వ వచనం. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. కనాను దేశములో లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి, నన్ను, మాకు కాదు, మమ్మును కాదు. కనుక మొదట దేవునితో వ్యక్తిగతమైన పరిచర్య, పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగతమైన అనుభవం, సంబంధం. నాకు కనిపించినాడు, నన్ను ఆశీర్వదించినాడు, నేను మాట్లాడాను, నేను వెళ్ళాను, నేను తలంచినాను. కనుక ప్రభుతో ఇలాంటి వ్యక్తిగత అనుభవంలోనికి మనం రావాలని కోరబడుతున్నాం. ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే ఇది మంచి సమయం. యేసును వ్యక్తిగతంగా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మీ హృదయాన్ని తెరవండి. యేసు పాపల రక్షకుడు. పాపల కొరకు భూమి మీదకి పాపము లేని వ్యక్తిగా జన్మించి జీవించి పాపముగా చేయబట్టడానికి సిలువ మీదకి వెళ్ళాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరగడు. ఆయన మన పాపముల కొరకై పాపముగా చేయబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ఈ రక్షణ పొందిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడని, నన్ను నడిపించాడని వ్యక్తిగతమైన అనుభవంలోనికి రావడానికి అవకాశం ఉంది. లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాతో మాట్లాడినాడు, నన్ను నడిపించినాడు అనే అనుభవము యాకోబు వెల్లడి చేస్తున్నాడు. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దైవ సన్నిధి. మనం యేసును అంగీకరించిన వెంటనే మొట్టమొదట మన జీవితంలో జరిగే ప్రక్రియ ఏంటంటే దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం. దేవుడు మనతో ఉన్నాడనే స్పృహలోనికి మనం వస్తాం. ఆ స్పృహ మనం లేకపోతే మనం ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఉంది. ఆ స్పృహ మనం కలిగి ఉన్నప్పుడు కొన్ని పరిమితులు ఉన్నాయి, హద్దులు ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి. అదే దైవ స్పృహ. అదే దేవుని యొక్క సన్నిధి మనకు నేర్పించేది. అందుకే యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచి శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు మత్తయి సువార్త 28లో 20 వచనం అనుకుంటా, బిహోల్డ్ ఐ యామ్ విత్ యు ఆల్వేస్, ఇదిగో నేను సదాకాలం మీతో ఉంటా. పాత నిబంధనలో దేవుడు మనుషులతో అప్పప్పుడు ఉండటానికి వస్తున్నాడు. నిబంధనలో దేవుడు మనుషులతో ఉండటానికి వచ్చిన. అందుకే ఆయన పేరు పాత నిబంధనలోన ఉన్నవాడు అని ఉంది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కొద్దిగా మారింది, ఇమ్మాన్యుయేల్. ఎక్కడున్నాడు అనే ప్రశ్నకు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనతో ఉన్నాడు. అదే ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అంటే గాడ్ ఈజ్ విత్ us, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన భక్తులతో అప్పప్పుడు ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంది. కనుక మనతో ఉన్న దేవుడు తన సన్నిధిని అనుభవించి మనకు నడిపించు సమర్థతో ఉన్నాడు.
యాకోబు లయం కాకుండా దేవుడు ఆయన కాపాడుతూ వచ్చినాడు. మనతో ఉన్నాడంటే కష్టాలు రావు, నష్టాలు రావు, బాధలు రావు అని కాదు. కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు మిగతా వాళ్ళకంటే. నేను ఈ మాట చెప్తే అనొచ్చు, అయితే ఉండేది వద్దు, ఆ కష్టాలు మాకు వద్దు అని. అలాగనుకుంటే దైవ సాన్నిధిని మనం అనుభవించలేం. రెండవది చూస్తామా? ఆదికాండం 48వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 48 వర్స్ 9, 9వ వచనం. ఆదికాండం 48:9. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుగ్రహించునని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరికి వారిని తీసుకొని రమ్మనెను. 3వ వచనంలో ఏంటి? నన్ను ఆశీర్వదించినాడు. 9వ వచనంలో ఏంటి? నేను వారిని ఆశీర్వదిస్తా. ఎంత అందంగా క్రైస్తవ జీవితాన్ని దేవుడు మార్చాలని కోరుతున్నాడు చూడండి. ఇక్కడ యాకోబు యుద్ధకు యోసేపు తన 2 కుమారులను తోడుకొని వచ్చినాడు. మనషే, ఎఫ్రాయిములు. వారిని ఆశీర్వదించాలని యాకోబుకు ఆశ కలిగింది. అందుకే నేను వారిని ఆశీర్వదించినట్లు తీసుకుని రా. ఎవరు వీళ్ళు? ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన వారు. అనుగ్రహం. చెరసాలలోనికి వెళ్ళటానికి అమ్మబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, కష్టాల్లో యోసేపు వెళుతూ వచ్చినాడు. అయితే దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ఏ దేశంలో కన్నీరు గార్చినాడు, ఆ దేశంలో ఆయన కడుపు పండింది. ఏ దేశంలో బాధపడ్డాడు, ఆ దేశంలో బాధ నివారణ అయింది. ఏ దేశంలో బందీగా ఉన్నాడు, ఆ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఏ దేశంలో ఏకాకిగా అయ్యాడు, ఆ దేశంలో ఓ కుటుంబస్తుడయ్యాడు. ఏ దేశంలో మనుషులు పట్టించుకోలేదు, ఆ దేశంలో మనుషులను పట్టించుకునే స్థాయిలోనికి దేవుడు వాడాడు. మన సంగతి ఏంటి? మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ ఊరు నచ్చలేదు, బాగా రాలేదు. మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే అచ్చి రాలేదు. ఊరు అచ్చిచ్చేది కాదు, మనమే అచ్చి రాలేదు. చాలాసార్లు అలాగే అనుకుంటాం. ఇల్లు అచ్చి రాలేదు, ఊరు అచ్చి రాలేదు, పొలం వచ్చి రాలేదు, పంటలు వచ్చి రాలేదు, పశువులు వచ్చి రాలేదు, చివరికి నువ్వే వచ్చి రాలేదు. వచ్చి రావాల్సింది మనం కాదు, మనకు సంబంధించింది కాదు ఇది. మనం దేవునితో సరైన సంబంధంలో ఉన్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా శాపమును తొలగించి ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తాడు. ఇది దేవుడికి సాధ్యం. దేవుడు మాత్రమే చేయ సమర్థుడు. అందుకే యాకోబు యుద్ధకు యోసేపు తన 2 కుమారులను తోడుకొని వచ్చినాడు. ఇది మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే, దేవుడు అనుగ్రహించేవాడు. గాడ్ ఈజ్ గివర్ ఆల్ ద టైమ్. మనం ఎవరికైనా సాయం చేస్తే 1 సారి 2 సార్లు 3 సార్లు సాయం చేస్తాం. తర్వాత సాయం చేయాలంటే, ఎప్పుడు సాయం చేయాలంటే ఎక్కడి నుండి వస్తుందండి? మాకేమైనా డబ్బులు చెట్లకు కాసినాయా అని అంటాం. అది దేవుడు ఎలాగ సాయం చేస్తున్నా? ఆయనకు కూడా చెట్లకు కాసినాయా? పరలోక రాజ్యంలో ఆ చెట్లు ఉన్నాయా? భూమి మీద ఆయన చెట్లు ఉన్నాయా? దేవుడికి సమస్తం సాధ్యం. ఆయన ఎవరికి ఏది, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ, ఎంత అనుగ్రహించాలో అంత ధారాళముగా దయచే దేవుడు. అందుకని ఆయన పేరు ఉపకారి. 136వ కీర్తన 1వ వచనంలో చెప్పబడింది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. బహుశా ఈ దినాన కష్టాలు గుండి వెళ్తున్నావేమో. ఈ ప్రాంతానికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నా, ఈ ఊర్లో వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నా, గుంటూరు జిల్లా ఇబ్బంది అయిపోయింది, పత్తిపాడు ఇబ్బంది అయిపోయింది, లేదా పలానా స్థలం చాలా ఇబ్బంది అయిపోయింది, నేను ఒక్కడైపోయా, దూరం ట్రాన్స్ఫర్ చేశారు బదారే, ఎవరు లేరు అక్కడ, నాకు సహాయం చేయటానికి కూడా ఎవరు లేరు అని బహుశా అనుకుంటూ ఉంటారేమో. నేను ఒక విషయం చెప్పనా? అందరికంటే దూరంగా ట్రాన్స్ఫర్ చేసింది యోసేపునే దేవుడు. మన ట్రాన్స్ఫర్లన్నీ దగ్గరే ఉంటాయి. అందరికంటే యోసేపునే దేవుడు బాధకు అనుభవించడానికి ఆదికాండంలో ఇష్టపడ్డాడు. బైబిల్లో రాయబడింది, ఇనుము అతనిని బాధించెను. థర్మాకోల్ కాదు. ఇనుము ఎలాగ బాధిస్తుందంటే, మీకు తెలుసు అనుకుంటా, మీరు కొంతమంది గ్రామాల్లో ఉంటారు కదా,
మీరెవరు గ్రామాల వాళ్ళు కాకుండా అంతా పట్టణం వాళ్ళు అయితే నేను చెప్తా గ్రామానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు. ఎందుకంటే నాదొక చిన్న పల్లెటూరు, మీ ఊరికంటే చిన్నది. ఇలాంటి నల్లరేగడి పొలాలకు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా ఎక్కడో ఒక దగ్గర ముళ్ళు గుచ్చుకుంటాం. అది కుచ్చుకున్న తర్వాత మనకు కుచ్చుకుందని కూడా తెలియదు, ఎప్పుడో మర్చిపోయినాం. తర్వాత చీమ పట్టేసి కాళ్ళని అడుగుకుంటే చేత కాకుండా అయిపోద్ది. కొంతమంది మంచాన్ని కూడా పడిపోతారు. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే కాలికి నడవటానికి చేత కాకుండా మంచాన పడిపోయే పరిస్థితి వస్తే అక్కడ ఇనిమే గుచ్చుకునింది అనుకోండి, సెప్టిక్ అవుతుందా? మెల్లగా షుగర్ ఉంటే ఏం చెప్తారంటే కాలు తీసేయాలంటారు. తర్వాత ఏం చేస్తారంటే అంత తీసేయాలని చెప్తారు. ఇనుము బాధిస్తే అంత తీసేయాల. అయితే దేవుడు యోసేపు విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కాపాడి భద్రపరచడానికి ఇష్టపడ్డాడు కనుక ఆయన ద్వారా అనేకులను పోషించినట్లుగా ఆయన మార్గం గుండా వెళ్ళినట్లు దేవుడు అనుమతించినాడు. కరెక్ట్. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో. లేదు, విడిచిపెట్టబడిన అనేకులను నువ్వు ఆదరించినట్లుగా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అది మనం గుర్తించాలి. దేవుని మార్గం మనకు అర్థం కాదు, ఆగిపోకూడదు, సాగిపోవాలి. మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఏమనుకుంటామంటే రక్షణ పొందినాం, బాప్తిసం తీసుకున్నాం, అదే వస్తున్నాం, కూర్చొని ఆరాధన చేస్తున్నాం, ఇంకా సరిపోయిందిలే అని అనుకుంటూ ఉంటాం. అలా కాదు. చివరి దాకా యేసుప్రభు యొక్క రూపంలోనికి వెళ్ళేదాకా మనము ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ యాత్రలో కొన్నిసార్లు మనకి ఎక్కడ ముందుకెళ్ళాలో తోచని పరిస్థితి కూడా వస్తుంది, చీకటి కూడా వస్తుంది. ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, పక్క వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలో తోచదు. అందుకే ఆగిపోతాం. కొన్నిసార్లు ఆగిపోకూడదు మాత్రమే కాదు, ఇంకా మానేస్తాం ప్రభువుని వెంబడించడం కూడా. ఆశ ఉంటే మనం ముందుకు చేరవచ్చు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, మనసు ఉంటే మనసు లేకపోతే మార్గం ఎక్కడ కనపడదు. దారిలో ఉన్నా కూడా మీరు హైవేలోనా, గుంటూరు విజయవాడ హైవేకి ఉన్నా కూడా దారి ఎక్కడండి అంటారు, ఎందుకంటే మనసు లేదుగా. మనసు ఉంటే మీరు పత్తి పొలాల్లో ఉన్నా, మిరప పొలాల్లో ఉన్నా దారి చేసుకొని బయటకు వస్తారు. యేసుప్రభుని వెంబడించాలనే మనసు ఉంటే ఎంత కష్టమైనా అలాగొస్తాం. వెంబడించాలనే మనసు లేనప్పుడు ఆగిపోతాం. అదొక ఊరికి అల్లంత దూరాన ఒక అరణ్యం ఉంది. ఒకసారి ఒక 6 మంది స్నేహితులు, బహుశా ఇలాంటి సెలవు వచ్చింది అనుకుంటా, వాళ్ళు ఖాళీగా ఉన్నారు కనుక అరణ్యంలోకి ఎలాగుందో చూసి వస్తాము, రకరకాల దుప్పులు, కుందేళ్ళు, అడవి జంతువులు అన్నీ చూసి ఫోటోలు తీసుకుందాం, వీలైతే వాటిని వేటాడి ట్రై చేస్తామని బయలుదేరారు. ఏదైనా బయలుదేరేటోడు బాగుంటుంది, ముఖ్యంగా పిక్నిక్ లాంటిది. తర్వాత దాన్ని అసలు రూపం బయటకు వస్తుంది. అలా కొద్ది దూరం పోయిన తర్వాత అడవిలో వాళ్ళు చిక్కున్నారు. 6 మంది ఒకే దగ్గర ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ముందుకు తెలియట్లేదు, వెనక్కి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అందుకే 6 మందిలో ఒకడన్నాడు, బహుశా గుంటూరు వాళ్ళ అబ్బాయి అనుకుంటా, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదురా, కానీ మీరు అందరూ చేసిన తర్వాత నేను చివరి ఆప్షన్ తీసుకుంటా అన్నాడు. సరే, అప్పుడు ఇంకో ఊరోడు అమాయకుడు ఏమన్నాడంటే, నేను ముందుకు వెళ్తాను రా, అరణ్యంలో చిక్కుంటే చిక్కున్నట్లు, అరణ్యంలో నుండి బయటపడి అంటే అడవిలో నుండి బయటపడి ఊర్లోకి ఏదైనా ఊర్లోకి పోతే పోయినట్లు, ఇంకెంతటితో నా సంగతి అయిపోయింది అని బయలుదేరాడు. ఆ ముందుకెళ్ళిన వ్యక్తి బయలుదేరాడని ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, నేను కూడా బయలుదేరుతాను రా అని. ఎట బయలుదేరుతారా అని అంటే, నేను కుడివైపుకి వెళ్తాను రా అన్నాడు. కుడివైపు ఎంత దూరం అని ఎంత దూరం వెళ్తానో తెలియదు, వెళ్తా చేతనైనంత దాకా, అడవిలో నుండి బయటపడితే పడినట్లు, లేకపోతే ఏ జంతువులు నన్ను చంపేసి తిన్నా ఇంకా నా కథ అంతటితోనే కథ, మర్చిపోండి, ఇంకా పాట కూడా రెడీ చేసుకోండి అని చెప్పి. అలాగ ఇద్దరైపోతే ఇంక 4 ఉన్నారు కదా. ఎడం వైపున ఉన్నవాడు అన్నాడు, నేను కూడా ఒకవైపు వెళతా, ఎడం వైపుకి వెళ్ళిపోతాను. ఇప్పుడే ఒకడు ముందుకు వెళ్ళిపోయాడురా, ఇంకోడు కుడివైపు వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపోతానంటావేంట్రా అంటే, ఏం చేస్తాం మరి, ఇక్కడే ఉంటే ఎంతసేపు అని ఉంటాం, ఎన్ని రోజులని ఉంటాం, ఎలాగో బయటపడాలి కదా ఇక్కడి నుండి. మనం బయటపడే మార్గం లేదు, అప్పుడు మొబైల్ ఫోన్ కూడా లేదు, ఉన్నా కూడా సిగ్నల్ రాదు, సిగ్నల్ వచ్చినా కూడా బ్యాటరీ అయిపోయింది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కనుక ఇంకెలాగా అని ఆయన కూడా వెళ్ళిపోయాడు. తర్వాత
ముగ్గురు అయిపోయారు, ఇంక ముగ్గురు ఉన్నారు. దాంట్లో ఇంకో నాలుగో వ్యక్తి అన్నాడు, నేను ముందుకి వెళ్ళలేను, ఎడం వైపు వెళ్ళలేను, కుడి వైపు వెళ్ళలేను రా, నేను వెనక్కి తిరిగిపోతాను అన్నాడు. భలే చేసినవరా నువ్వు మాత్రం, మంచి తీర్మానం చేసిన, వెనక్కి వెళ్ళిపో అన్నారు. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళితే మన ఊరు వస్తే వచ్చినట్ల, లేకపోతే ఇంకేమైనా మధ్యలో జంతువులు ఏమైనా నా మీద దాడి చేసి చంపేస్తే ఇంక నాది కూడా కథం, కథం. ఇంకెంతమంది మిగిలారు? ఇద్దరు మిగిలారు. ఇద్దరిలో ఇప్పుడు చాలా పత్తిపాడు అబ్బాయి అనుకుంటా, పిల్లడు చాలా తెలివైనవాడు మీ మాదిరి. నేను ముందుకెళ్ళను, వెనక్కెళ్ళను, ఎడంకెళ్ళను, కుడికెళ్ళను రే, నేను చెట్టుకి పైన చూస్తా, దారి ఎట్లుందో తెలుసుకుంటా, ఎడంవైపు ఉందా, కుడివైపు ఉంది, వెనకుందా, ముందు ఉందా, ఎంత తొందరగా నేను ఈ అరణ్యంలో నుండి బయటపడగలను నేను తెలుసుకొని అప్పుడు వెళతాను చెట్టెక్కాడు. ఇక దారి తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు 5 మంది అయిపోయారు. ఇంకొక్కడున్నాడు నాలాంటి వాడు, అభాగ్యుడు. ఆడేమనుకున్నాడంటే, మీరు అందరూ వెళ్ళిపోయారు కదరా, మీకు దారి దొరికితే వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వస్తాను. చెట్టు కింద ఫుల్గా బిర్యానీ తినేసి పడుకున్నాడు. కథ కట్ చేస్తామా? ఇంకా ఇప్పుడు కథ కట్ చేస్తే చివరికి ఏంటంటే, అరణ్యములో ముందుకెళ్తానని వెళ్ళినవాడు మొత్తానికి చాలా ప్రయాసపడి జంతువుల దాని నుండి తప్పించుకొని ఒక ఊరి చేరాడు. అరణ్యంలో నుండి బయటకు వచ్చిన కుడివైపు దారి తెలియదు కానీ వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన వాడు, ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఒక ఊరు చేరాడు. ఏదో ఊరు చేరితే చాలు, జనసంద్రమ కలిగిన స్థలంలోనికి వెళితే అలాగ బయటపడినట్లు అరణ్యంలో నుండి. అలాగే ఎడం వైపున ఉన్నవాడు అలాగే బయలుదేరి మొత్తానికి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగిపోయినవాడు అందరికంటే ముందు చేరాడు వాళ్ళ ఊరు. ఇప్పుడు ముందుకు పోయినవాడు చేరాడు, కుడివైపు వెళ్ళిన వాడు చేరాడు, వెనక్కి వెళ్ళిన వాడు చేరాడు, ఎడం వైపు ఉన్నవాడు చేరాడు, పైన చెట్టెక్కి చూసి ఎట్లా దగ్గర అవుతుందో వెళ్ళిన వాడు చేరాడు. ఒక్కటి చేరలే. ఎవరు? చెట్టు కింద ఫుల్గా తిని దండికి నిద్రపోయినవాడు. మిగతా వాళ్ళంతా చేరారన్న సంగతి వీడికి తెలియలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? సింహం వచ్చి దాడి చేసి వాడిని చంపేసి వానికి వెళ్ళి అక్కడే కథం. ఈ కథ మనకి నేర్పే పాఠం ఏంటంటే, మన క్రైస్తవేత్తల్లో మనం సాగిపోతున్నప్పుడు ఇంకిక్కడే ఉంటా, ఇదే చాలా నాకు, ఇక్కడ నుండి నేను యాత్రలో ఇంక ముందుకు సాగిపోలేను, ఇబ్బందిగా ఉంది క్రైస్తవ జీవితం అని అక్కడే ఆగిపోతే శత్రువు సాతాను మన మీద దాడి చేసి నష్టపరిచే అవకాశం ఉంది. నువ్వు ముందుకు ప్రయత్నం చేసినా చేరొచ్చు, వెనక ప్రయత్నం చేసినా వెనక స్థలం కన్నా చేరుతున్నావేమో, ఎక్కడైనా దిశలోనికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అక్కడే ఉంటే మాత్రం మరణించే అవకాశం ఉంది. అందుకే చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా మరణించినారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రక్షణ పొందినారు అక్కడే ఉన్నారు. అంటే ఊరు సంగతి నేను చెప్పట్లేదు, ఆత్మీయ దశ. ఎప్పుడు బాప్తిసం తీసుకుని ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ప్రభు కొరకు జీవించాలనుకున్నారో అక్కడే ఉన్నారు. అందుకే ఆత్మీయంగా అదే దశలో ఉన్నారు కనుక వారు ఎదగలేక నష్టపోయిన స్థానంలో ఉన్నారన్న సంగతి గుర్తించాలి. గాడ్స్ ప్రొవిజన్, దేవుడు నాకు అనుగ్రహించిన దేశములో, లేదా దేవుడి దేశంలో నాకు కుమారులను అనుగ్రహించినాడు. ఆ దేశంలోనికి యోసేపు వెళ్లకుండా ఉంటే ఇశ్రాయేల్ పిల్లలు కాపాడబడి ఉండేవాళ్ళు కాదు. కరో వారిని కాటేసింది. అది క్రైస్తవ్యం పరిచయం అయిండేది కాదు. క్రీస్తు లోకానికి ఎలాగొచ్చిండేవాడో మనం ఎరగం. ఒక్క మనుషుడు చేసిన త్యాగం యోసేపు రూపంలో ఇశ్రాయేలు కుటుంబంలో 70 మందిని కరువులో కాపాడింది. వారి కడుపులో నుండి దావీదు వచ్చినాడు, దావీదు కడుపులో నుండి యేసుప్రభు వచ్చినాడు, యేసుప్రభులో నుండి మనం ఈ భూమి మీదకి వచ్చినాం. ఒక్క మనిషిని ద్వారా దేవుడు జనాలను తీసుకురావాలి, జనములను, జనరేషన్స్. మన సంగతి ఏంటి మరి? మూడవది చూస్తామా? ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 48:11. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానము దేవుడు నాకు కనపరుచున్నాడు అనగా. ఇది చాలా ఆశ్చర్యం కదా.
యాకోబు యోసేపును వాళ్ళ సహోదరులకు ఎలాగున్నారో క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని పంపిస్తే వాళ్ళన్నోడు యోసేపు దూరంగా వస్తున్నాడని కలలు కన్నవారు పట్టుకొని గోతులు వేస్తే లాభం అమ్మేస్తామని అమ్మేసి వాళ్ళ నాన్నగారికి వెళ్ళి ఏం చెప్పినారంటే, యోసేపునండి అడవిలో ఏదో తినేసినట్టుంది, మాకేదో చొక్కా అది ఇది కనిపిస్తే రక్తపు మరకలన్నీ యోసేపు అని మేము తీసుకుని వచ్చినాం అని తీసుకుని వచ్చినాం. ఆయనకుండే బద్దలైపోయింది. యోసేపు మీద ఎక్కువ మనసు పెట్టుకుని ఉన్నాడు. అందుకని నేను బాధతోన అలాగే కృంగిపోయినాడు. యోసేపును చూస్తానని అనుకోనని వాడు ఇప్పుడు ఒక్కసారిగా యోసేపు ఐగుప్తుకు ప్రధానమంత్రి అయి ఉన్నాడు అనేది మాత్రమే కాకుండా, యోసేపు భార్య అయిన ఆసనేత ఉందనేదే కాకుండా వేరికి 2 పిల్లల్ని ఇచ్చినాడు అనేది చూసేటప్పటికే యాకోబు ఏం మాట్లాడాలో తెలియనంత సంతోషంలో మునిగిపోయినాడు. నిన్నే చూస్తానని అనుకోలేదు, నిన్న మాత్రమే కాకుండా నీ సంతానమును కూడా చూసే అవకాశం ఇచ్చినాడు. గాడ్స్ ప్రావిడెన్స్, దైవ సదుపాయం ఏర్పాటు అలాగే ఉంటుంది. అందుకే దీనికి మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఒక వాక్యం చెప్పొచ్చు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. యోసేపు కనిపిస్తే చాలని యాకోబు అనుకున్నాడేమో. దేవుడు ఏం చెప్పాడంటే, యోసేపు కనిపించేది కాదు, యోసేపు ప్రధానమంత్రిగా కనిపిస్తాడు. యోసేపు ప్రధానమంత్రిగా కనిపించేది కాదు, యోసేపు ఒక తండ్రిగా 2 కుమారులతో నీ ఎద్దుకు వస్తాడు. అలాగే బహుశా మీరు కూడా ఇక్కడ చాలా రకాలుగా అనుకొని వచ్చినారేమో. నా చదువు అయిపోద్దా, నాకు ఉద్యోగం వస్తుందా, అడ్వర్టైజ్మెంట్లు ఏమన్నా వస్తాయా, డిఎస్సిది టెట్ది, నాకేమైనా పెళ్లి సంబంధాలు వస్తాయా, నాకు కాదు మీకు, పెళ్ళి కాని వాళ్ళకు ఉద్యోగం వస్తుందా, ప్రమోషన్ వస్తుందా, పిల్లలు అవుతారా, పొలాలు ఏమైనా పండుతాయా, అప్పులు తీరుతాయా, రోగాలు పోతాయా, మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడా, మా ఆవిడ చూసుకుంటుందా, మంచి మరణం వస్తుందా, ఇలాగ రకరకాలుగా అనుకుంటూ బహుశా ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో. అదొక్కటే చాలనుకునే వాళ్ళు ఉంటారు. విద్యార్థులను అడిగితే చదువు ఒకటే చాలనుకుంటారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే ఒక్కటే చాలనుకుంటారు. ఉద్యోగం వస్తే చాలు బ్రదర్, ఇంకంత అయిపోయిందని. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళైతే చాలు, ఇంకంత అయిపోయిందని. అప్పుడు స్టార్ట్ అయ్యేది, అంతా అయిపోదు. అప్పుడు పెళ్ళైన వాళ్ళని అడగండి, మీ వెనక పక్కన ముందు కూర్చొని ఉంటారు కదా. పిల్లలైతే చాలు, ఇంక అంత అయిపోయింది అనుకుంటారు. అప్పుడు ఆరంభం అవుతుంది ఇంక పిల్లలైతే. కనుక జీవితం అనేది క్రమక్రమేణా అలాగ అనిపించిన తర్వాత దీర్ఘకాలంగా జీవించి రిటైర్డ్ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు మనం వెళ్ళి చెప్పామనుకోండి, అప్పట్లో ఏదో ఒకటి అయితే చాలు అన్నారు కదా, చదువు అయితే చాలు, ఉద్యోగం అయితే చాలు, ప్రమోషన్ వస్తే చాలు, పెళ్ళి అయితే చాలు, పిల్లలైతే చాలు, ఆరోగ్యంగా ఉంటే చాలు, ప్రమోషన్ వస్తే చాలు, ఇల్లు కొంటే చాలు, కారు కొంటే చాలు, చక్కగా క్షేమంగా ఉంటే చాలు అని అనుకున్నారేంటి? ఇప్పుడంటే ఇప్పుడు షుగర్ వస్తే చాలు, బీపీ వస్తే చాలు అనే స్టేజ్కి వచ్చేసారు. మనిషిని యొక్క ఆశలకు హద్దు లేదు, ఆకాశమే హద్దు. కానీ ఏవైతే దేవుని చిత్తంలో ఉంటాయో వాటిని దేవుడు నెరవేరుస్తాడు. యాకోబు విషయంలో దేవుడు అదే చేసినాడు. ఆయన నెరవేర్చే సమర్థుడు అని రుజువు చేసినాడు. యోసేపును ఒక్కటే చూస్తే చాలనుకున్నాడు. యోసేపును రాజుగా చూసి, ప్రధానమంత్రిగా చూశాడు. భార్య, పిల్లలు, కుమారులతో చూశాడు. దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు యాకోబు కళ్ళ నిండా నీళ్లు గారేటట్టుగా చేస్తూ వచ్చినాయి. 4వ చూస్తామా? ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 48:15. జెనసిస్ చాప్టర్ 48:15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండరో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు పోషించనో ఆ దేవుడు. ఎవరు పోషించినారు? తల్లిదండ్రులే. కానీ యాకోబు అంతకంటే ఎక్కువ దూరంగా చూస్తున్నాడు. దేవుడు నన్ను పోషించినాడు. పుట్టింది మొదలుకొని ఇంతదాకా తల్లిదండ్రులు, తోబుట్టువులో మనకు సహాయం చేస్తూ వచ్చినారు, అది వాస్తవమే. కానీ దేవుని సహాయం ఎప్పుడు ఆగిపోలేదు.
తల్లిదండ్రుల సహాయం కొంతకాలం ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. తోబుట్టుల సహాయం కొంతకాలం ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. భర్త సహాయం కొంతకాలం ఉంటుంది, ఆగిపోతుంది. భార్య సహాయం కొంతకాలం ఉంటుంది, ఆగిపోతుంది. పిల్లల సహాయం కొంతకాలం ఉంటుంది, ఆగిపోతుంది. ఇరుగు పొరుగు వారి సహాయం కొంతకాలం ఉంటుంది, ఆగిపోతుంది. కానీ దేవుని సహాయము ఎప్పుడూ ఆగిపోయినది. దేవుని సహాయం ఆగిపోయిన రోజు మన ప్రాణం కూడా దాదాపు ఆగిపోయినట్లు. యెహోవా మనకు సహాయం చేయని యెడల ఎవరు సహాయం చేస్తారు? ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే పర్సిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఎడతెగని వాత్సల్యత. ఆయన వాత్సల్యతలో తేడా ఉండదు, వ్యత్యాసం ఉండదు, ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలంటే విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో అనుదినము ఆయన వాత్సల్యత మన యెడల నూతనముగా పుట్టుచున్నది అని చెప్పబడుతుంది. 5వ ఆఖరి చూస్తామా? 48వ అధ్యాయం, ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం. 48:16 అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత బ్రాకెట్లో దేవుడు. దూత ఎవరు? దూత అనే ఏకవచనం అంటే యేసు ప్రభు. దూతలు అనే బహువచనం అంటే దేవుని దూతలు, దేవదూతలు. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఆయన్ని సమస్త కీడుల్లో నుండి తప్పించినాడంట. ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భద్రత. యాకోబు తన అవసాన కాలములో ఈ 5 దైవ సంబంధమైన సంగతులకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన. మొదటిదేంటి? గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి. రెండవదేంటి? గాడ్స్ ప్రొవిషన్, దేవుని ఏర్పాటు. మూడవదేంటి? గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని యొక్క సదుపాయం. ప్రావిడెన్స్ అనేది ప్రొవిషన్ కంటే చాలా దూరంగా ఉంటుంది, ఎప్పుడో దేవుడు సంకల్పించుంటాడు, అది మనకు అర్థం కాదు. కొన్ని ఉదాహరణలు అంటే, దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించిన ఉద్దేశం మానవరీత్యా చూస్తే, అయ్యో వాళ్ళ అన్నోళ్ళు పట్టుకుని గోతులు వేసేసారు, అమ్మేశారని మానవరీత్యా అనుకుంటాం. కానీ యోసేపు వాళ్ళ నాన్నని యాకోబు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళు బాధపడతా ఉంటే మమ్మల్ని చంపేస్తాడేమో, యోసేపు ఇంతకుముందు అమ్మేసాం కదా అని అనుకుంటా. ఎందుకంటే మన కళ్ళు అదేంటి పచ్చగా ఉంటే అందరికి కామర్లు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటారు. వాళ్ళ అన్నోళ్ళు ఎప్పుడు అమ్మేశారు కనుక, గోతిలో దవ్వేశారు కనుక ఇతరులు కూడా అమ్మేస్తారు, గోతిలో దవ్వేస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళు యోసేపులు కాదని వాళ్ళకి అర్థం కాలేదు. యోసేపు రూబేను షిమ్యోను వీళ్ళు కాదని వాళ్ళకి అర్థం కాలేదు. యోసేపు యోసేపే, రూబేన్ రూబేనే, యూదానే, షిమ్యోన్ షిమ్యోనే, దాన్నే, ఆషేరే. యోసేపు యోసేపే. యోసేపు అమ్మ వేసేవాడు కాదు. ఎవరు యోసేపు? ఎవరమ్మా? తెలుగు మీడియం ఎవరు లేరు, అంత ఇంగ్లీష్ మీడియమేనా? నేను ఒక్కడే తెలుగు మీడియం అనుకుంటా. యోసేపు ఎవరు? వెరీ గుడ్, మీరు అంత డీప్గా చెప్పొద్దండి. యోసేపు కొనేవాడు. అన్నోళ్ళు ఎవరు? అమ్మేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు, కరువు దినాల్లో ఐగుప్తులో పశువులన్నీ తీసుకొని వచ్చినారు యోసేపుని కొని, మాకు ధాన్యం ఇవ్వండి అని. పొలాలు తీసుకొని వచ్చినారు, మీరు కొని మాకు ధాన్యం ఇవ్వండి. బైబిల్లో రాయబడింది, ఫరో కొరకు యోసేపు ఐగుప్తీల పొలములను పశువులను కొనెను. అమ్మేవాడు ఎవరంటే వ్యాపారస్తుడు, కొనేవాడు ఎవడంటే రాజు. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారా, రాజులు ఉన్నారా? పత్తిపాళ్ళు ఎవరున్నారు? ఆత్మీయంగా దేవుని బిడ్డలైన వారు, రాజులైన యాజక సమూహం. అన్నోళ్ళు చేసిన దానికి కేవలం 180 డిగ్రీలు వ్యతిరేకంగా యోసేపు యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తూ వచ్చిన. దాన్ని ఏమంటామంటే ప్రావిడెన్స్ అంటాం. అంటే మన కళ్ళకు కనపడదు, హృదయానికి అర్థం కాదు, సంగతులు తెలియదు. దేవుడు ఎక్కడో ప్రణాళిక సిద్ధం చేసింటాడు. దాంట్లోనికి దేవుడు నేరుగా మనల్ని తీసుకొని వచ్చి ఉంచినప్పుడు, దేవుడు ఇలాగ చేయటానికా తప్పించింది? దేవుడు ఈ మంచి మార్గంలో నడిపించటానికా దాంట్లో నుండి తప్పించింది అని మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు న్యాయం తప్పటం. 4వది గాడ్స్ పర్సిస్టెన్స్, దేవుని ఎడతెగని సహాయం. 5వది ఆఖరిది గాడ్స్ చెప్పండి ప్రొటెక్షన్, కాపుదల, భద్రత. అందుకే 121 కీర్తనలో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఈ మధ్యాహ్నం
ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించుకుందా ఉంటే యాకోబు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఈ 5 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లోనికి ప్రవేశించాలని మనవి చేస్తున్నాం. తనతో మాట్లాడిన స్థలమునకు యాకోబు బేతేలని పేరు పెట్టెను. ప్రార్థన.